రాజమండ్రిలో చోటు చేసుకున్న కల్తీ పాలు విషాదానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాలల్లో ఇథిలీన్ గ్లైకాల్ కలిసినట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కల్తీ పాలు తాగటం వల్లనే నలుగురు చనిపోయారు. మరికొంతమంది కిడ్నీ సమస్యలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కోరుకొండ మండలం నరసాపురానికి చెందిన గణేష్ అనధికారికంగా నిర్వహిస్తున్న వరలక్ష్మి డైరీలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా అధికారులు గుర్తించారు. డైరీలోని శీతలీకరణ యంత్రంలో కూలెంట్గా వినియోగించే ఇథిలీన్ గ్లైకాల్ ఈ నెల 15న లీక్ అయి ఒక పాల క్యాన్లో కలిసినట్టుగా ప్రాథమిక విచారణలో వెల్లడైనట్టుగా సమాచారం. అదే రోజు సరఫరా చేసిన పాలు వినియోగించిన కుటుంబాల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తినట్టుగా గుర్తించారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, ఇంత దారుణమైన ల్యాబ్స్ జరిగితే ఆ శీతలీకరణ అంటే ఆ కూలింగ్ యూనిట్లో ఇంత ఆలస్యంగా వెలుగు చూడటం, అసలు అనధికారికంగా ఈ పాల వ్యాపారం చేయడం ఏంటి? ఇంతమంది మృతికి కారణమైన వాళ్ళని ప్రస్తుతం ఏం చేయాలనే ప్రశ్న ఒకటైతే, సో కాంపన్సేషన్గా కేవలం 10 లక్షల రూపాయలు ఇవ్వటాన్ని కూడా పలువురు నిజంగా ఆక్షేపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? చనిపోయిన వారి కుటుంబ సిచ్యువేషన్ ఏంటి? అప్డేట్ చెప్పండి. మరి రాజమండ్రిలో కలకలం రేపిన ఈ కల్తీ పాలు ఘటనకు సంబంధించి కొన్ని సంచలన విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. అధికారికంగా నిర్ధారించకపోయినా ఏదైతే ఈ పాలు సరఫరా చేశాడో గణేష్ అనే వ్యక్తి, అందులో ఇథిలిన్ గ్లైకాల్ కలిసినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే ఈ పాల శాంపిల్స్ తీసుకెళ్లిన అధికారులు ఎంతవరకు ల్యాబ్లకు పంపించారో ఆ రిపోర్ట్ అయితే పూర్తిగా రాలేదు. మరో ప్రధాన విషయం ఏంటంటే ఇందులో యూరియా కంటెంట్స్ కూడా ఉన్నాయన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఇది ఎలా కలిసింది? కావాలనే కలిపారా లేదా వేరే కారణాలతో ఏమైనా కలిసిందా అనే విషయం మీద కూడా నిర్ధారణ లేదు. దీనికి సంబంధించి గణేష్ని అయితే అరెస్ట్ చేసి నిన్న రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి టెస్టులు చేయడం జరిగింది. పూర్తిగా అదుపులో తీసుకుని ఇప్పటికే ఈ విచారణ అంతా పూర్తి చేశారు. ఎక్కడైతే 46 యానిమల్స్ నుంచి సేకరించారని చెప్పారో ఆ 46 యానిమల్స్ శాంపిల్స్ కూడా తీసుకుని ఇప్పుడు వాటిని ల్యాబ్లకు పంపించడం జరిగింది. ప్రధానంగా వైద్యులు కూడా ఈ అంశంలో చెప్తుంది ఏంటంటే, అసలు పాలలో ఏం కలిస్తే దానికి తగ్గ ట్రీట్మెంట్ బాధితులకు ఇచ్చే పరిస్థితి ఉంది తప్ప ఏం కలిసిందో తెలియకుండా ఎటువంటి చికిత్స చేయాలో అధికారులకు కూడా, వైద్య అధికారులకు కూడా అర్థమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు ఈ బాధితుల సంఖ్య ఇంకోటి పెరిగింది. ఇప్పటిదాకా అనధికారికంగా 19 మంది, అదేవిధంగా అధికారికంగా 17 మంది ఎఫెక్టివ్ లోన్ అయ్యారు. ఇప్పుడు మరో ఒక మహిళ, ఈ చౌడేశ్వర నగర్కి సంబంధించిన మరో మహిళను నిన్న రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది. అక్కడి నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మొత్తం కూడా రీనల్ ఫెయిల్యూర్స్, ఏదైతే కిడ్నీ ఫెయిల్యూర్స్ ఉందో అందరూ కూడా దాదాపు అదే కంప్లైంట్తో ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఇప్పటిదాకా 5గురు అయితే మృతి చెందారు. కనకరత్నం అనే మహిళ ముందు మృతి చెందింది. ఆవిడని అసలు ఈ లెక్కల్లో పరిగణలోకి తీసుకోవటం లేదు. మిగతా చనిపోయిన రాధాకృష్ణమూర్తి, అదేవిధంగా శేషగిరిరావు, దీంతోపాటు తాడి కృష్ణవేణి, అదేవిధంగా రమణి, వీళ్ళిద్దరూ ఒకే కుటుంబ సంబంధించిన ఈ నలుగురిని మాత్రమే చనిపోయినట్టు చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ అసలు ఏ మూలకు సరిపోదన్న విషయం స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ ఈ బాధితులు చేర్పించుకునే పరిస్థితి కూడా లేదు. అక్కడ సరైన వైద్య సదుపాయాలు కూడా లేకపోవడంతో అందరూ ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. లక్షల రూపాయలు పోసి ఇప్పటిదాకా వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితి ఏర్పడింది. నిన్నటి దాకా అసలు ప్రభుత్వం స్పందించలేదు దీనికి సంబంధించి. నిన్న సాయంత్రం మొత్తం ఈ పరిస్థితి గమనించిన తరువాత ప్రభుత్వ అధికారులు వెళ్ళి, అప్పటికే వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్ళటం, ఆసుపత్రిలో వైద్యులతో మాట్లాడటం, గట్టిగా డిమాండ్ చేయడం కూడా జరిగింది. దాంతో అప్పుడు ప్రభుత్వ అధికారులు వెళ్ళి వారిని సముదాయించి మొత్తం అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. మరోవైపు ఆసుపత్రుల్లో అయితే ఇప్పటిదాకా ఇంకా 12 మంది, కిమ్స్ ఆసుపత్రిలో 8 మంది, అదేవిధంగా చిన్నారులు ఎవరైతే ఉన్నారో 2 వెంటిలేటర్ మీద కూడా ఉన్నారని చెప్తారో వాళ్ళ పరిస్థితి కూడా సీరియస్గా ఉంది. అదేవిధంగా పెద్దవారిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారిలో కూడా 2 పరిస్థితి అయితే విషమంగా ఉంది అని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే మొత్తం బాధితుల సంఖ్య 17. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకులు అనేక అంశాలు కూడా లేవనెత్తడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యం అని చెప్తున్నారు. ఎందుకంటే 4 డెత్తులు జరిగినా సరే ప్రభుత్వం స్పందించకపోవడానికి కూడా తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. హరి. రైట్ హరీష్.